కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఒకప్పటి నిర్ణయం అనే ఒక ఆలోచనాత్మకమైన కథను సమర్పించబోతున్నాను. నేను కథావాణి కోసమే ప్రత్యేకంగా రచించిన ఈ కథ నా స్వరంతో వినిపించబడుతోంది. కథ పేరు మరోసారి ఒకప్పటి నిర్ణయం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాలు మంచిగానో చెడుగానో, ఉరుకులు పెడుతూనో మందకొడిగానో నడవటానికి కారణం అనుకుంది గౌతమి బెడ్ మీద వెల్లెక్కిలా పడుకొని పైన గిరగిరా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వంకే కన్ను రెప్పవేయకుండా చూస్తూ. ఆమె పక్కన 2 ఏళ్ల వయసుండే ఆమె కూతురు ప్రజ్ఞ నిద్రపోతోంది. 4 ఏళ్ల బాబు ఋషి హౌస్ బిల్డింగ్ ఆట ఆడుతున్నాడు ఒక్కడే కూర్చొని. గౌతమికి ఈ మధ్య జీవితం మీద ఆలోచనలు ఎక్కువయ్యాయి. అనుభవాలు ఎక్కువయ్యేసరికి వాటిని అనుసరించి ఆలోచనలు. జీవితం పాఠాలను బాగానే నేర్పిస్తోంది. నిర్ణయాలు బాగుంటే జీవితాలు బాగుంటాయి. కానీ బాగైన నిర్ణయం తీసుకోవటానికి అప్పటికి తనకు అంత వయసేది, అంతటి ఆలోచన జ్ఞానం ఏది? 18 ఏళ్ల టీనేజీ వయసులో అన్వేష్ ప్రేమలో పడిపోయింది. ప్రేమ అది ఆకర్షణ. అంతకన్నా తక్కువ పదం క్యూరియాసిటీ, సెక్స్ మీద క్రేజ్ వంటి పదాలేమైనా ఉంటే అవే తనను గీత దాటేలా చేశాయి. హద్దులు చెరిపేశాయి. అమ్మా నాన్నల మాట విననివ్వకుండా చేశాయి. వాళ్ళు మంచి చెప్పినా చెడుగా అనిపించింది. అన్వేష్ లేచిపోదాం పదా అని చెప్పిన తప్పుడు మాటలు ప్రేమగీతాల్లా వినిపించాయి. అతను లేనిదే తనకు ప్రపంచం లేదు, అతను లేనిదే జీవితం లేదు అన్నంత పతనానికి దిగజార్చాయి. అంతే, అతనితో పారిపోయి రైలెక్కేసింది. గుళ్ళో పెళ్లి చేసుకుంది. ఒకసారి కలిసి ఒంట్లోని వేడి ఆవేశం తగ్గాక అప్పుడు తెలిసి వచ్చింది జీవితం అంటే పిల్లల ఆట కాదు అని. అత్తింటి వాళ్ళు రానివ్వకపోవడం, బ్రతకటానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో సారీ అమ్మా, సారీ నాన్న అంటూ మళ్ళీ అమ్మా నాన్నల పంచనే చేరాల్సి వచ్చింది. అదిగో అప్పటి ఆ అపరిపక్వ నిర్ణయం, తొందరపాటు నిర్ణయం, తప్పుడు నిర్ణయం అని తనకు అనిపించేలా చేశాడు అన్వేష్ తన అసలు స్వభావాన్ని, బుద్ధిని బయటపెట్టి. ఒక నిర్ణయం ఇంత ప్రభావవంతమైనదని, జీవితాన్ని తల్లకిందులు చేస్తుందని ఇప్పుడు ఈ 25 ఏళ్ల వయసులో 2 పిల్లల తల్లి అయిన తర్వాత తెలిసి వస్తోంది. అంతేకాదు, తనకే ఒక సరి అయిన ఠికాణా, ఆ ఇంట్లో సరి అయిన స్థానం, గుర్తింపు, గౌరవం లేనప్పుడు ఈ 2 పిల్లల్ని కనటం అన్నది తను తీసుకున్న మరో తప్పుడు నిర్ణయం అని కొంతకాల క్రితమే తెలిసి వచ్చింది. ఇప్పుడది మరింత బలపడటం జరుగుతోంది. కాలింగ్ బెల్ శబ్దం కావటంతో యాంత్రికంగా లేచి మెయిన్ డోర్ గడి తీసింది గౌతమి. ఎదురుగా అన్వేష్. ఇతను తన భర్త అని చెప్పుకోవటానికి కూడా సిగ్గనిపించే స్థితిలో అతని వాలకం. అతను జీవితం పట్ల శ్రద్ధ, సీరియస్నెస్ లేని రఫ్ అండ్ టఫ్ మనిషి. డ్రెస్సింగ్ నీట్గా ఉండదు. బాడీ లాంగ్వేజ్లో సభ్యత, సంస్కారం, ఒక హోదా, డిగ్నిటీ ఉండవు. భవిష్యత్ జీవితం పట్ల ఏ యాంబిషన్సు లేవు. ఏవో చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరటం, కొద్ది రోజులకే వాళ్ళకి ఈయన బిహేవియరు, పర్సనాలిటీ నచ్చక తీసేయటం, మళ్ళీ ఇంకో జాబ్ కోసం తిరగటం, ఇలా జీవితంలో నిలకడ లేని మనిషి. ఏ లక్ష్యాలు, గమ్యాలు, ఆశయాలు లేని వ్యక్తి. అలా ఉండవలసినవి ఏమీ లేకపోయినా అన్వేష్లో ఉన్న ఒకే ఒక లక్షణం పొగరు. తనేమిటో తను తెలుసుకునే ప్రయత్నం లేశమాత్రం ఉండదు. కానీ
ఎదుటి వాళ్ళని విమర్శించటంలో మాత్రం నోటి దురుసుతనం ఎక్కువ. భర్త అన్వేషణ చూస్తుంటే పదే పదే గౌతమి మనసులో ఈ మధ్య ఒక ప్రశ్న వచ్చి నిలుస్తోంది. ఈ మనిషిని నేను ఎలా ప్రేమించాను అన్నది ఆ ప్రశ్న. అప్పట్లో ఈయనలో నాకు నచ్చిందేమిటి? ఇంట్లో వాళ్ళని ఎదిరించి గడప దాటి బయటికి వచ్చి చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవాలన్న అంత పెద్ద నిర్ణయానికి నేను ఎలా రాగలిగాను? అప్పటి నిర్ణయం ఇప్పుడు ఎందుకు నచ్చటం లేదు? అది తప్పుడు నిర్ణయమని, దాని దుష్ఫలితమే ఇప్పటి తన ఈ జీవితమని ఎందుకు అనిపిస్తోంది అని తనను తనే ప్రశ్నించుకుంటూ ఉంటుంది గౌతమి. భర్త వ్యసనపరుడైనా భార్య భరిస్తుందేమో కానీ వ్యక్తిత్వం లేని మనిషి అయితే అస్సలు సహించలేదు. ఇందాక నుంచి బెల్ కొడుతుంటే తెయ్యవే. సోఫాలో చారెగిలపడి కూర్చొని టీపాయ్ మీదికి కాళ్ళు జాపి పెట్టుకుంటూ అన్నాడు అన్వేష్. తండ్రిని చూడగానే ఆడుతున్న ఆట వదిలేసి తల్లి చీర కుచ్చిళ్లలో ముఖం దాచుకున్నాడు ఋషి. పిల్లల్ని ఎప్పుడూ ప్రేమగా దగ్గరికి తీయడు అన్వేష్. అందుకే వాళ్లకు తండ్రి దగ్గర చనువు లేదు, భయం మాత్రం ఉంది. భర్త ప్రశ్నకు సమాధానంగా, నాకు బెల్ శబ్దం ఇప్పుడే వినిపించింది అంది క్లుప్తంగా గౌతమి. సినిమా హీరో లాంటి ఏ హ్యాండ్సమ్ మగవాడితోనో డ్యూయెట్ పాడుతున్నట్టు కళల్లో తేలిపోతూ ఉండుంటావు. నన్ను ప్రేమించినప్పుడు నా మీదున్న మోజు ఇప్పుడు నీకు లేదుగా. ఇప్పుడు నీకు నేను అస్సలు నచ్చటం లేదు. గమనిస్తూనే ఉన్నా, నాకు అంతా తెలుసు అన్నాడు పిచ్చిక గూడులా ఉన్న తల వెంట్రుకల్లోకి వేళ్లు దూర్చి దువ్వుకుంటూ. మోజు అన్న ఆ చీప్ వర్డ్ నేను వాడను కానీ అప్పుడు నా మీద నీకున్న ఫీలింగ్స్ ఇప్పటికీ ఉన్నాయా అన్వేష్ అని అడిగింది గౌతమి. అస్సలేవు. నిన్నప్పుడు ఎలా ప్రేమించాను, ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని అనిపిస్తోంది ఇప్పుడు కదా. సేమ్ ఫీలింగ్ నాలో కూడా. ఏదో అనుకుంటాం, మరేదో జరుగుతుంది. అదేనేమో జీవితం అంటే. అలాంటప్పుడు ఎందుకు మనం కలిసి ఉండటం? డైవర్స్ తీసుకుందామా? నిప్పులు కురుస్తున్నట్టున్న కళ్ళతో కోపంగా భార్యవంక చూస్తూ అన్నాడు అన్వేష్. ఒక్క నిమిషం ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది గౌతమి. అది కూడా అంత తేలిక కాదేమో అనిపిస్తోంది ఆలోచిస్తుంటే. ఈసారి ఏదైనా నిర్ణయం తీసుకోవడం అంటే భయమేస్తోంది. ఒకప్పటి నిర్ణయం ఇప్పటి ఈ నిర్ణయం ముందు ముందు ఎటువైపు దారితీస్తుందో, ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్నది ఆ భయం. అంది గౌతమి తనను చుట్టేసిన కొడుకు ఋషి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుంటూ. ఇంతలో టేబుల్ మీదున్న గౌతమి సెల్ మోగింది. స్క్రీన్ వంక చూసి చటుక్కున ఫోన్ చేతిలోకి తీసుకొని పెద్ద పెద్ద అడుగులతో పెరట్లోకి వెళ్ళింది. ఒకప్పటి క్లాస్మేట్, ఫ్రెండ్ అయిన వర్షిణి కాల్ అది. వర్షిణి, నువ్వా? ఎన్నేళ్ళయింది నీ గొంతు విని? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచే, హైదరాబాద్ వచ్చాను ఒక మీటింగ్ అటెండ్ అవటానికి. నువ్వు ఇక్కడ ఉంటావని గుర్తుకొచ్చి నీ నెంబర్ వెతికి పట్టుకొని కాల్ చేస్తున్నాను. మళ్ళీ రేపు నేను వెళ్ళిపోవాలి. గౌతమి, ఈలోగా మనం ఒకసారి తప్పక కలవాలే. నేను తాజ్ హోటల్లో స్టే చేస్తున్నాను. సాయంత్రం ఇక్కడికి రాగలవా? 1 గంట స్పెండ్ చేద్దాం ఇద్దరం కలిసి. తప్పకుండా వస్తాను. అడ్రస్సు, రూమ్ నెంబరు ఇవ్వు. అవును, నువ్వు మా ఇంటికే రావచ్చు కదా. ఇష్టం లేకపోయినా అలా అనకపోతే బాగుండదని అంది గౌతమి. వద్దులే, నువ్వే ఇక్కడికి రా, మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఓకే, కరెక్ట్గా 5కి వస్తాను అంటూ సెల్ ఆఫ్ చేసింది గౌతమి. వర్షిణి ఇంటర్లో తన క్లాస్మేట్. తన గురించి, అన్వేష్తో తన లవ్ గురించి, ఆ రహస్య వివాహం గురించి అన్నీ తెలిసిన వ్యక్తి అని అనుకుంటుంటే
తనతో మీటింగ్ ఎలా ఉండబోతోందా అన్న గుబులు పట్టుకుంది గౌతమిలో. డోర్ తీయగానే ఎదురుగా నిల్చుని కనిపించిన గౌతమిని చూసి ఆనందోద్వేగంతో అమాంతం హగ్ చేసుకుంది హర్షిని. హర్షిని చూసి గౌతమి సైతం అంతే భావోద్వేగానికి గురైంది. ఏంటే ఇంత చిక్కిపోయావు? నువ్వు వస్తున్నట్టు ముందు తెలియకపోతే నిన్నసలు నేను గుర్తుపట్టేదాన్నే కాదు. ఒకప్పటి నీ కాంప్లెక్షన్ అదంతా ఏమైంది? నల్ల కప్పేసింది నీ ముఖం అంది హర్షిని ఆశ్చర్యపోతూ. పేలవంగా నవ్వింది సమాధానంగా గౌతమి. నువ్వు మాత్రం అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అందంగా, యాక్టివ్గా, కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావు అంది గౌతమి హర్షిని ఉద్దేశించి. ఎలా వచ్చావు? అన్వేష్ డ్రాప్ చేశాడా? అంత సీన్ లేదులే కానీ ఏదేదో ఊహించుకోకు. ఎనీ ప్రాబ్లం? అప్పుడు నాది లవ్ మ్యారేజ్ కదా అంది గౌతమి ఏమనాలో అర్థం కాక. నాది లవ్ మ్యారేజే సమాధానంగా అంది హర్షిని. కానీ నీది మెచ్యూర్డ్ లవ్, నాది టీనేజీ లవ్. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా అంటే అప్పటి ఆ నిర్ణయం తాలూకు దుష్ఫలితం ఇప్పటికీ ఇక ఎప్పటికీ వెంటాడి వేధించేటంతగా అంది గౌతమి నిర్లిప్తంగా నవ్వుతూ. మళ్ళీ అంతలోనే టాపిక్ మార్చే ఉద్దేశంతో హిమాంశ్ ఎలా ఉన్నాడు అని అడిగింది. హిమాంశ్ ఒకప్పుడు వర్షిని లవ్వర్, ఇప్పుడు హబ్బీ. కింద డైనింగ్లో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పదా అంటూ రూమ్ డోర్ లాక్ చేసి ముందుకు నడిచింది హర్షిని. ఇద్దరు డైనింగ్ హాల్లో కార్నర్ సీట్లలో కూర్చున్నారు. అద్దాలలోంచి బయటికి చూస్తుంటే సన్నటి వాన జల్లు పడుతుండటం, ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నట్టు కుండీల్లోని పచ్చటి మొక్కలు నవరవలాడుతూ అందాలు చెందిస్తుండటం కనిపించింది. ఏమన్నా స్నాక్స్ తీసుకుంటావా అడిగింది హర్షిని. వద్దు, ఓన్లీ కాఫీ అని సమాధానం చెప్పింది గౌతమి. హిమాంశ్ గురించి అడిగావు కదా, బాగున్నాడు. ఇంకా అదే అల్లరి, అదే చిలిపితనం, మాటల పోగు అని హర్షిని అంటుంటే ఆమె పెదవుల మీద చిరునవ్వు, బుగ్గల్లో నొనుసిగ్గు రెండు ఒకేసారి తళుక్కున మెరిశాయి. నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది నువ్వు నీ హబ్బీతో చాలా హ్యాపీగా ఉన్నావు అని. ప్రేమంటే మీదేనే. చదువు పూర్తయి జాబ్లో సెటిల్ అయి ఇక జీవితంలో స్థిరపడాలి అని అనిపించినప్పుడు సరిజోడీని వెతుక్కొని ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు. గౌతమి, నువ్వెందుకలా నిరాశగా మాట్లాడుతున్నావు? నీ కళ్ళల్లో ఆ నీలి నీడలెందుకు? అన్వేష్తో నీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా లేదా అని అడిగింది వర్షిని. నా లవ్ స్టోరీ నీకు తెలిసిందే కదా హర్షిని. నేను అన్వేష్ ఏంటో తెలియకుండానే అతని ఆకర్షణలో పడటం, క్లాసులు బంక్ కొట్టి అతనితో స్కూటర్ మీద సినిమాలకు, కాఫే డేలకు వెళ్ళటం, ఫలితంగా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను పరీక్ష ఫెయిల్ అవటం, అన్వేష్ గురించి నువ్వు హెచ్చరిస్తున్నా నేను నీ మాట వినకపోవటం, ఇవన్నీ నీకు తెలిసినవే కదా అంది గౌతమి. నిజమేనే, ఎందుకో నాకు అన్వేష్ అప్పుడు అంతగా నచ్చలేదు. నీకు తగినవాడు కాదు అని అనిపించింది. అతని అట్రాక్షన్లో పడి నువ్వు నీ ఫ్యూచర్ని పాడు చేసుకుంటున్నావని అనిపించింది. అందుకే చెప్పి చూశాను. కానీ నువ్వు వినకుండా అలాగే అతనితో కంటిన్యూ అవుతుండటంతో అది ప్రేమించిన హృదయాలకే తెలుస్తుంది కాబోలు, నాకేం తెలుస్తుంది అని అనుకున్నాను. ఆ తర్వాత నేను జోక్యం చేసుకోలేదు మీ విషయంలో అంది హర్షిని. ప్రేమ లేదు, హృదయం లేదు. అది ఆ వయసులో ఉండే ఓ మత్తు, ఓ క్యూరియాసిటీ, పరిపక్వత లేని చెత్త ఆలోచనలు అంతే. అలాంటి స్థితిలో ఓ పిచ్చి నిర్ణయం తీసుకున్నాను.
అది పిచ్చి నిర్ణయమని ఆ తర్వాత తెలిసింది కానీ అప్పుడు తెలియలేదు. తెలివి తక్కువ నిర్ణయాలు జీవిత దశను దిశను మార్చేస్తాయన్న ఆలోచనా జ్ఞానం అప్పుడు లేని దాని ఫలితం ఇప్పటికీ నా వెంటబడి వేధిస్తోంది. ఇప్పుడు నాకు అన్వేష్ నచ్చటం లేదు. కారణం ఏంటి అని అడిగితే నేను చెప్పలేను. అతను తాగుతాడా, తాగొచ్చి నేను కొడతాడా, పరాయి స్త్రీలతో శారీరక సంబంధాలున్నాయా అంటే నో అనే చెప్తాను. అయినా తన బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, ఆ మాట తీరు, ఇలా ఒకటేమిటి టోటల్గా ఆ మనిషే నాకు నచ్చటం లేదు. అయినా ఆ బంధాన్ని తెంపుకోవాలని ఉన్నా తెంపుకోలేకపోతున్నాను. ఈ ప్రీమెచ్యూర్డ్ లవ్ నాకు మంచి మ్యారీడ్ లైఫ్ అనేది లేకుండా చేస్తే ఒకప్పటి ఆ నిర్ణయం నాకంటూ ఒక మంచి వ్యక్తిగత జీవితాన్ని, ఎదుగుదలను లేకుండా చేసింది. అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు నేను నీలా ఇంత టీవీగా, ఇంత దర్జాగా, ఇంత కాన్ఫిడెంట్గా ఎదిగి నాకంటూ ఒక కెరీర్ని బిల్డప్ చేసుకొని వండర్స్ చేసి ఈ సమాజానికి చూపించేదాన్ని. అంది గౌతమి సర్వస్వాన్ని కోల్పోయిన దానిలా తనలో తను కుంచుకుపోతూ. తనను దృష్టిలో పెట్టుకొని గౌతమి అలా మాట్లాడుతోందని అర్థమైంది హర్షినికి. జాలితో మనసంతా నిండిపోయింది. దాంతో తన భుజం మీద చెయ్యేసి సున్నితంగా స్పర్శిస్తూ, గౌతమి, ఒకప్పటి ఆ నిర్ణయం అని నువ్వు పదే పదే ఎందుకంటున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ జరిగిపోయిన దానికి చింతించి లాభం ఏంటి చెప్పు? జీవితంలో ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాలలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. అప్పటి వయసు, మనసు, పరిస్థితి, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, వీటన్నిటినీ బట్టి అది మంచి నిర్ణయమా కాదా అన్నది ఉంటుంది. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత కొంతకాలానికి నచ్చకపోవటానికి కారణం పైన చెప్పిన వాటన్నింటిలో ఇప్పుడు వచ్చిన పరిణామం, పరిపక్వత. కనుక అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటం, ఇప్పుడు అలాంటి తప్పుడు నిర్ణయాలను తీసుకునే వాళ్లను తీసుకునే సమయంలోనే అలర్ట్ చేయటం తప్ప ఎప్పుడో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు సవరించుకోలేం కదా. కనుక ఇప్పుడు నీ ముందున్న ఆప్షన్స్ రెండే రెండు. నెగటివిటీలోనే పాజిటివిటీని చూస్తూ, అంటే సర్దుకుపోతూ అన్వేష్తో కలిసి ఉండటం, లేదా సాహసించి అతనితో విడిపోయి లేటుగానైనా నీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని నీకిష్టమైన లైఫ్ని నువ్వు లీడ్ చేయటం. అంతే. నిర్ణయం తీసుకోవలసిన సమయం మరోసారి నీ మనసు ముందుకు వచ్చి నిల్చుంది. ఇక నీ ఇష్టం అంటూ ఇక వెళ్దామన్నట్టు లేచి నిల్చుంది హర్షిని. సమస్య మెదడును తొలిచేస్తుండగా ఇంటిదారి పట్టింది గౌతమి. ఇదండి ఒకప్పటి నిర్ణయం అనే కథ. విన్నారు కదా. ఈ కథ ముగింపులో గౌతమి నిర్ణయం ఏమిటో చెప్పకుండానే కథను ముగించినందుకు మీకు కొంచెం అసంతృప్తి కలిగి ఉండవచ్చు. కానీ అది ఏదైనా ఇక్కడ అది ముఖ్యం కాదని అనిపించి ఆ నిర్ణయాన్ని ఆ పాత్రకే వదిలేశాను. ఈ కథలో నేను యువతరానికి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, జీవితంలో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఒకప్పటి అపరిపక్వ నిర్ణయాలు ఆ తర్వాత జీవితాంతం లైఫ్ మీద దుష్ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కనుక ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చినప్పుడు తొందరపాటు, తడబాటు అనేది లేకుండా బాగా ఆలోచించి అంతటి మెచ్యూరిటీ ఇంకా రాలేదని అనిపిస్తే నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసి ఆచితూచి అడుగేయమని చెప్పటం. ఈ కథలో టీనేజీ లవ్ని నేను సబ్జెక్టుగా తీసుకున్నాను. కానీ అదొక్కటే కాదు, జాబ్, కెరియర్, ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకోవటం, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలా సమస్య ఏదైనా కావచ్చు. నిర్ణయం మాత్రం సరిగా ముందు చూపుతో ఉండాలి అని చెప్తూ ఈనాటి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.
ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, విశ్లేషణాత్మకమైన ఒక మంచి కామెంట్ని పెట్టండి. ఇది ఈ వారంతో సరి. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.